అందరికీ ప్రైస్తలా ఉదయకాలాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ చిన్ని ప్రార్థన సహాయంతో ఆ, ప్రార్థన సహాయంతో మనం ముందుకెళ్దాం. రక్షక మీకు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారం కలిగిన దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని మార్పు చెందని దేవుడవు, మహోపకారివి, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, స్తుతులకు పాత్రుడవు, సింహాసనాసీనుడవు, లోకరక్షకుడవు తండ్రి, సర్వలోక పాప పరిహారార్థం రక్తం చిందించిన పరమాత్ముడవు. దేవా మీకు స్తోత్రములయ్యా. మమ్మల్ని అధికంగా ప్రేమించిన దేవుడవు. దేవా తండ్రి, నీ వారిని కాపాడుకునే దేవుడవు తండ్రి. అంత్యదినాలు అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం. మాకు సమృద్ధి అయిన జ్ఞానమును, కృపను మీరు మాకు అనుగ్రహించి నైనా మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా ఇంకా అనేక ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించబడిన స్థలాలు ఉంటున్నాయి. అందునిమిత్తమే మీరు అక్కడ ఆలస్యం చేస్తున్నారు. దేవా మీకు స్తోత్రములు. నేనా ప్రభా, మీ చిత్తమైతే యుద్ధములను మానుపుము ప్రభా. వారిలో ఉన్న మూర్ఖతను తొలగించుము దేవా తండ్రి. అధికారుల హృదయములు మార్చుము. ట్రంప్ గారిని మీ స్వాధీనంలో ఉంచుకునుము, నెతన్యాహు గారిని మీ స్వాధీనంలో ఉంచుకునుము, ఇరాన్ అధికారులు మీ స్వాధీనంలో ఉంచుకునుము ప్రభా. మీకు స్తోత్రములయ్యా. కరువు రాకుండా మాకు ధాన్యములకు ఆజ్ఞ దయచేయము తండ్రి. ప్రభా తండ్రి సహాయము చేయమయ్యా. దేవ స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను ప్రభా. మీలో మాకు ఇచ్చిన పాలి భాగముకి స్తోత్రములు. మీ నీతిలో, మీ పరిశుద్ధతలో, మీ పరిచర్యలో తండ్రి నాయనా నాకు ఇచ్చిన పాలి భాగముకై మిమ్మల్ని ఘనపరుస్తున్నాను. గొప్ప దేవ మీకు స్తుతిస్తూ మిగతా మాకు దీవెనకరంగా చేయమని వాక్యం చెప్పే సమయం ఆశీర్వాదకరంగా చేయి. నన్ను నాలుగును పెదములు తాకుము ముట్టుము ప్రభా. నైనా తండ్రి, నీ బిడ్డల సమయాన్ని దొంగిలించకుండగా మీరు చెప్పిన మాట మాత్రం పలుకుటకు సహాయం చేయమని ప్రభా. కనబడి సాతానికి లేసే నామములు లయపరుస్తూ సిలువ విజయాన్ని కోరుకుంటూ నన్ను మీ రక్తంతో కప్పుకుంటూ ఏసే నామముల స్తుతి ప్రార్థన మీకు అప్పచెప్పుకొని నమ్మి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. విధంగా ఈరోజు మనం వాక్యంలోకి వెళ్ళే ముందు పరిస్థితులు చాలా బాగాలేవని మనందరికీ తెలుసు. వార్తల్లో రోజు వింటున్నాం. ఎక్కువగా మనం చూసేది యుద్ధం గురించే. ఎప్పుడెప్పుడు ఆగిపోతుందా యుద్ధము, ఆగిపోతే బాగుండు అని మనం చూస్తున్నాం. ఎవరు యుద్ధాలు కోరుకుంటారు, ఎవరు నాశనాలు కోరుకుంటారు. అంటే అధికారులకి వాళ్ళకి ఏమవుద్ది, వాళ్ళు ఆజ్ఞాపిస్తే యుద్ధాలు జరిగిపోతాయి. ఇష్టం వచ్చినట్టుగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మనకు తెలిసిన విషయాలే. స్టార్ట్ చేసినారు ట్రంప్ గారు. ఎందుకంటే మళ్ళీ మిసైల్స్ ఏదో తయారు చేసుకోవటానికి ఐరన్ ఏదో కూర్చుకుంటున్నారు ఇరాన్ కమీని అని చెప్పేసి యుద్ధం స్టార్ట్ చేసినాడు. ఇప్పటికీ ఆగటం లేదు. చాలా దేశాలు ట్రంప్ని ప్రెషర్ చేస్తున్నప్పటికీ ఆపమని దాదాపు 16 దేశాలు దాకా ప్రెషర్ పెడుతున్నాయంట. ఆపేయండి, మీ మీద ఇప్పటికే నెగిటివిటీ వచ్చేసింది ప్రజల్లో, ఆపండి యుద్ధం అంటే కూడా మూర్ఖతతో ముందుకే కొనసాగుతున్నారు. మరి ప్రభుకి అన్నీ తెలుసును. మనం ప్రార్థన మాత్రం చేయగలం. ప్రార్థన చేద్దాం. చాలామంది చనిపోతున్నారు. ఇండియా వాళ్ళు కూడా ఇరాన్ వేసిన క్షిపణుల మిసైల్స్ని బట్టి ఇండియన్స్ కూడా చనిపోయినారు అని చెప్తున్నారు. ఇంకా ఏదేమైనప్పటికీ నష్టం చాలా జరుగుతుంది యుద్ధాల వల్ల. ఎందుకంటే ఇప్పటికే చమురు రేటు పెరిగిపోయింది. చమురు వచ్చే జలసంధి ఏదైతే ఉందో దాన్ని మూసివేశారు ఇరాన్ వాళ్ళు అని చెప్తా ఉన్నారు. అది మూసివేస్తే మనకు అంటే రావు. అప్పటికి ఇండియన్ ప్రధాని మోడీ గారు అడిగారంట, రిక్వెస్ట్ చేశారంట ఇరాన్ని మాకు రానివ్వండి అని. వాళ్ళు ఓకే అని తన్నారంట, కానీ ఎంతవరకు మనకు తెలియదు. ఇండియన్ గ్యాస్, మనకు వంట గ్యాస్ రేటు పెరిగింది ఆల్రెడీ. అయితే ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే వంట గ్యాసు ఇప్పుడే సరఫరా కాదు, 1 month తర్వాత ఆగిపోతుంది అన్నట్లుగా చెప్తా ఉన్నారు. ఏదేమైనా మనం కొంతకాలం ఆగుతుంది అని. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. యుద్ధాలు జరగటం వల్ల సామాన్య ప్రజలమైన మనకి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని పదార్థాలు మనకు పెట్రోల్ రేటు పెరిగిపోయింది. పెట్రోల్ కూడా ఆగిపోయింది, అక్కడి నుంచి రావట్లేదు. పెట్రోలు అంటే కంపల్సరీగా వాడే వాళ్ళకి చాలా ఇబ్బందులు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పెట్రోల్ రేట్స్ పెరిగిపోతాయి. తర్వాత ముడి సరుకులు కూడా రేట్లు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. యుద్ధాలు వచ్చినాయి అంటే కరువులు కంపల్సరీగా వస్తాయి. ఏదేమైనా ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తం ఎలాగున్నదో, ప్రభు రాకడ ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు. స్వార్థ ప్రకటించబడిన స్థలాలు ఉన్నాయి కాబట్టి ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఏదేమైనా మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు సాగటమే మన యొక్క
కాబట్టి ఒకరి మీద ఒకరు యుద్ధాలు అనేక వాటి మీద వాళ్ళ మీద, అంటే ఇరాన్కి సంబంధించిన కంట్రీస్ మీద వాళ్ళు, ఇరాన్ వాళ్ళే టార్గెట్గా పెట్టుకున్నారు. కువైటు, బెహ్రాను, సౌదీ అరేబియా, ఖతారు, యుఏఈ, ఓమెన్ మీద బిగ్ అటాక్ చేస్తూ ఉందంట ఆ ప్రాంతాల్లో. ఎందుకంటే అమెరికా స్థావరాలు అక్కడ ఉన్నాయని. హర్మోజ్లో ఉన్న చమురు స్థావరాలపై దాడి చేసింది. అంటే మెయిన్ మ్యాటర్ అంటే ఆర్థిక విషయాల్లో ఒక దేశము అంటే ఆర్థికంగా దిగజార్చుకోవాలని పోరాడుతున్నారు. ఇవన్నీ కూడా సామాన్య ప్రజల మీద, మన మీద పడతాయి. చాలా భారంగా ప్రార్థన చేయాలి మనం యుద్ధాల కోసం. దేవుడి చిత్తమైతే యుద్ధం ఆపబడినట్లుగా ప్రార్థన చేద్దాం. కాబట్టి వాటన్నిటిపై దాడి చేయటం వలన ఇవన్నీ ఆగిపోతూ ఉన్నాయి మనకు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం ఇవి విషయాలన్నిటి కొరకై. ఇజ్రాయెల్ ఏం తగ్గటం లేదు, ట్రంప్ తగ్గటం లేదు, అమెరికా తగ్గటం లేదు, ఇరాన్ తగ్గటం లేదు. ఇంకా ప్రభు కృపను బట్టి మూడో ప్రపంచ యుద్ధము రాకుండా ఇతర దేశాలని దేవుడు ఆపిపెట్టినాడు. కాబట్టి మనం దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయాలి. ఈ విధంగా మనం ఈరోజు యెహెజ్కేలు పుస్తకంలోకి వచ్చినాం. యెహెజ్కేలు పుస్తకంలో మనం చూసినట్లయితే వీళ్ళు అంతే, ఇర్మియా గారి వలె మనకు ఈ దేవుని బిడ్డలు, దేవుని ప్రవక్తలు నిజంగా మనకు దేవుడు ఆ దినాల్లో యూదుల కొరకు ఇశ్రాయేల్ని ప్రేమించి ప్రవక్తల్ని పెట్టినాడు. దేవుని బిడ్డల్ని ప్రేమించి హెచ్చరికలు చేపిస్తాడు దేవుడు. హెచ్చరికలు చేసినప్పుడు ఇలా ఎందుకు అని మనము అనుకుండగా దేవుడు ఆయన బిడ్డల్ని కావలివారుగా, ప్రవక్తలుగా ఆయన ఎంచుకుంటాడు. యాకోబు పత్రిక 5:10 ఉన్నట్లుగా, నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను అని రాస్తుంటాడు యాకోబు గారు 10వ వచనంలో. ప్రవక్తలు చాలామంది ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో ఉన్నారు. క్రొత్త నిబంధనల కాలం కూడా చాలామంది ప్రవక్తలు ఉన్నారు. యెషయా గారు అయితేమి, అబ్రహాం గారు అయితేమి, ఇర్మియా గారు, యెహెజ్కేలు గారు, నిజంగా వీళ్ళంతా కూడా అంటే వాళ్ళు చాలా ఓపికగా, వాళ్ళు మాదిరిగా ఉన్నారని చెప్పాలి. సార్వత్రిక సంఘానికి అంతటి కూడా యాకోబు గారు రాస్తూ ఈ మాట చెప్పినారు. ప్రవక్తలు, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు, ప్రభు ఏది చెప్తే అది చెప్పాలి అన్నట్టుగా. ఇంకా ఏలియా గారు, ఎలీషా, మోషే, అబ్రహాం, నాతాను, యెషయా, ఇర్మియా, వీళ్ళందరూ కూడా, యోవేలు, హగ్గై, హబక్కకు, దానియేలు. దేవుడు నిజంగా ఆ దినాల్లో ఏ సమయానికి ఆ సమయం. ఇర్మియా గారు అయితే కనులారా చూచినాడు, కనులారా చూస్తూ వాళ్ళకి ప్రకటన చేసినాడు. ఇర్మియా గారు అయితే పాపం చాలా అలసిపోయినాడు. ప్రభా, ఇంక నా వల్ల కాదు ప్రభా, నేను వీళ్ళ బాధలు చూడలేకపోతున్నాను, యెరూషలేముకు జరిగేది నేను నా కన్నులతో చూడలేకపోతున్నాను, నేను ఇక ఈ ప్రవచించలేను, ఇంకా నాతో కాదు, నువ్వు చూపించేనంత కాదు అని కూడా అంటాడు ఒక టైంలో. కాబట్టి ఏదేమైనా వీళ్ళంతా మాదిరిగా చాలా సెన్సిటివ్ ఇర్మియా గారు. అందుకే ఆయన కన్నీటి ప్రవక్త అన్నారు. ఆయన కన్నీరు ఒలకబోస్తాడు వారి కోసం, కన్నీటి ప్రార్థనలు చేస్తాడు యెరూషలేము, యూదా వారి కోసం. నిజంగా అంత భయంకరమైన దినాలు. ఆ దినాల్లో ప్రవచించిన వాడు ఇర్మియా. యెహెజ్కేలు గారు అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది, యెహెజ్కేలు గారు కూడా ఒక ప్రత్యేకమైన పుస్తకం మనం యెహెజ్కేలు పుస్తకంగా చెప్పాలి. దీనిలో చాలా దర్శనాలు చూస్తాడు ఇర్మియా గారు. ఇది దర్శన పుస్తకాలు అని కూడా అంటారు ఇర్మియా పుస్తకాన్ని, యెహెజ్కేల్ని. కాబట్టి దర్శనాల ద్వారా దేవుడు బయలుపరుచుకుంటాడు. ఈ దర్శనాలు అర్థం చేసుకోవాలంటే అంత సులభమేం కాదు మనకైనా. చాలా విధంగా ప్రార్థనతోటి మనము బైబిల్ చదువుకున్నట్లయితే ప్రభువాక్యం మనకు కొంతమేర కన్నా అర్థమవుతుంది. నిజంగా దేవుని బిడ్డలు ఆనాటి ప్రవక్తలు పడిన బాధలు అవన్నీ కూడా దేవుడు మనకు ఒక సూచనలుగా పెట్టినాడు. యెహెజ్కేలు గారి జీవితం అయితే విచిత్రమైన జీవితంగా ఉంటుంది. విచిత్రమైన అనుభవాల్లో నుంచి యెహెజ్కేలు గారు వెళ్ళినాడు. ఆయన ఒక సూచనగా దేవుడు ఏర్పరచుకున్నాడు. యెషయా గారిని కూడా అంటే వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళ చేత చేపిస్తూ వాళ్ళ చేత ప్రవచింప చేసినాడు. యూదా వారికి ఇలా జరగబోతుంది అని వాళ్ళ చేత చేపిస్తూ నిజంగా దేవుడు ప్రవచింప చేయటం అనేది చాలా వాళ్ళకి సహనానికి పరీక్షగా ఉన్నారు వాళ్ళు. యెరూషలేములో ఏం జరగబోతా ఉంది, అక్కడ యూదులకి ఏం కాబోతుందని దేవుడు అట్లా చూపిస్తూ వచ్చినాడు. సుమారుగా అయితే అసలు యెషయా గారైతే 3 years వరకు దిగంబరిగా తిరిగినాడు యెరూషలేములో. ఎందుకంటే గోనె పట్ట కట్టుకుంటే అది కూడా తీసేయమంటాడు దేవుడు. చెప్పులు కూడా తీసేసినాడు. ఎందుకంటే యూదులకు నా మాట చెప్పమంటే యెషయా గారు దేవునికి లోబడి ఆ విధంగా దేవుడు ఎలా చెప్తే అలా చేస్తాడు. ఎందుకంటే అలా అయిపోతారు ఇశ్రాయేల్ ప్రజలు అని. దిగంబరులుగా అంటే ఇంక మొత్తం తుడిచిపెట్టుకొని పోతుంది ఏమీ మిగలకుండా అని. ఆ విధంగా వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళ చేపిస్తూ ప్రవక్తల ద్వారా ఆయన ప్రవక్తలను వాడుకున్నాడు.
ఎందుకంటే యెషయా గారు ఆ పక్కన ఐగుప్తు, ఆఫ్రికా, కూషు దేశం ఉంది కదా, ఆ 2 దేశాల్లో యూదులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆధారం చేసుకొని వాళ్ళు అండ తీసుకొని దేవుని మాటలను లెక్క పెట్టని వారికి యెషయా గారు ప్రవక్తించారు. ఐగుప్తును ఆశ్రయించిన వారికి, ఇంకా ఆఫ్రికా, కూషు దేశాన్ని ఆశ్రయించిన వారికి, దేవుని లెక్క పెట్టని వారికి యెషయా గారు ఆ దినాల్లో ప్రవచిస్తూ వచ్చినాడు. నా మీద ఆధారపడట్లేదు అని అంటూ. కాబట్టి దేవుడు అందుకోసమే యెషయా గారిని ఆ విధంగా దిగంబడిగా వాడుకున్నాడు. దేవుడు సహించలేక దాన్ని ఊడ్చివేస్తాను అన్నట్లుగా ఒక సూచనగా దేవుడు ఈ విధంగా వాడుకుంటూ వచ్చినారు ప్రవక్తల్ని. గెహెజ్గే గారిని కూడా ఇంకా భయంకరంగా, ఇంకా కష్టంగా ఆయన్ని ప్రాక్టికల్గా దేవుడు చేపించినాడు. యెహెజ్కేలు గారు ఎవరనేది మనం యెహెజ్కేలు 1:1 చూస్తే మనకు తెలుస్తుంది. అంటే యెహెజ్కేలు 1:1 ఏముంటుంది, 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున. ప్రతి ఒక్క అంటే ఇయర్ కానీ దినము కానీ అన్ని ప్రభు దృష్టిలో అందులో ఒక మర్మము, అందులో ఒక లెక్క దేవునికి ఉంటుంది. అంటే 30 సంవత్సరాలు నిండిన తర్వాత యెహెజ్కేలు గారు కూడా ఒక యాజకుని కుటుంబంలో వచ్చినాడు. యెహెజ్కేలు యాక్చువల్గా అనుకుంటాడు, నేను కూడా ఇర్మియా గారి లాగే నేను యాజకుడిని అవుతా ఇక్కడ అనుకుంటాడు. ఈ లోపుగా వచ్చేసి చెరపట్టుకొని పోతారు. రెండవసారి చెరపట్టబడిన వారిలో యెహెజ్కేలు గారు ఉంటారు. మొదటిసారి దాడిలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు యెహోయాకీం కాలంలో వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతారు. ముఖ్యులు వాళ్ళు దేవుని మహిమ కొరకు అక్కడ వాడబడుతూ ఉంటారు చెరలో, బబులోన్లోనే. రెండవసారి యెహోయాకీను, యెకొన్యా కాలంలో చెరపట్టబడిన వారిలో యెహెజ్కేలు గారు ఉంటారు. కాబట్టి యెహెజ్కేలు గారు చెరలో ఉన్న వారికి ప్రవచించినాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించినాడు. దేవుడు ఏది చెప్తే అది చేసినాడు. ఈ విధంగా దేవుని బిడ్డలు ఆ విధంగా 30వ సంవత్సరము అంటే 30 సంవత్సరాలు నిండిన తర్వాతే యాజక ధర్మం జరిగించాలి. యేసు ప్రభు వారు కూడా అంతే కదా. 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన పరిచర్య 3.5 సంవత్సరం పరిచర్యలో ఆయన తలనొప్పి అయిపోయింది వాళ్ళకి, ఎవరికి, శాస్త్రుల, పరిసయ్యులకి, యూదులకి. మాకు ఆ 30 సంవత్సరాలు మాకేం ఇబ్బంది లేదు, ఈ 3.5 సంవత్సరమే మాకు తలనొప్పి అయిపోయింది అంటారు వాళ్ళు. 30 సంవత్సరాల తర్వాతే పరిచర్యకి ఆ ఏజ్ అదనమాట 30 years. అందుకే యెహెజ్కేలు గారు కూడా 30 సంవత్సరం నిండిన తర్వాత 4వ నెలలో 5వ రోజు కేబారు నదీ ప్రదేశంన, కేబారు అనే ఒక నది ఉంటుంది, ఆ నది దగ్గర చెరలో వారి మధ్య కాపురం ఉన్నాను అని చెప్తున్నాడు యెహెజ్కేలు వారు. చెరలో ఉన్నాడు, వాళ్ళ దగ్గర నేనున్నా. ఆ టైంలో ఆకాశం తెరవబడింది, దేవుని కూర్చున్న దర్శనాలు నాకు కలిగినాయి అని చెప్తున్నాడు. ఆ నది దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు దర్శనము ద్వారా ఇచ్చినాడు. యెహోయాకీను కాలంలో 2వ వచనంలో మనకు తెలుసు, యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరములో ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశం అందున్న కెబారు నదీ ప్రదేశంన. ఈ కల్దీల దేశం అంటే బబులోను దగ్గర కెబారు అనే నది ఉంది. అక్కడ ఈ బూజీ యొక్క కుమారుడైన యెహెజ్కేలు గారు అక్కడ కూర్చున్నప్పుడు యాజకుడు యెహెజ్కేలుకు ప్రత్యక్షమైన వాక్కు, యెహోవా వాక్కు ప్రత్యక్షమై దేవుని హస్తము యెహెజ్కేలు గారి మీదకి వచ్చింది. దేవుని హస్తం మనం బలపరచకపోతే మనం ఆయన పని చేయలేం. దేవుని హస్తం యెహెజ్కేలు గారిని బలపరచకపోతే యెహెజ్కేలు గారు ప్రవచించలేరు. అందుకే మనం కూడా ప్రార్థన చేస్తాం కదా, ప్రభా నీ హస్తం నా తల మీద ఉంచు అని. కాలేజ్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ప్రార్థన చేసినా, మేము బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసినా, మేము అదే ప్రార్థన, నా ప్రార్థన, మీ హస్తము బిడ్డల తల మీద ఉంచు, మీ హస్తము మా తలల మీద ఉంచు. ఆయన గాయపడిన హస్తం మా తల మీద ఉంటే అదే పెద్ద అభిషేకం. ఆయన హస్తం తాకిడి జరిగితే ఆత్మలో బలం పొందుకుంటాం. అందుకే ఎప్పుడు నిత్యము ఆయన హస్తము మన తలల మీద ఉండునట్లుగా మనం కూడా కోరుకోవాలి. యెహెజ్కేలు గారు బలము పొందుకున్నాడు దేవుని హస్తం వచ్చినప్పుడు, దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన బలం పొందుకొని ఆ విధంగా చేసేవాడు. కాబట్టి ఈ విధంగా యెహెజ్కేలు గారు ఆ చెరలో ఉన్నప్పుడుగా వాళ్ళకి చేసినారు. యూదులు చెరలో ఉన్నప్పుడు రాసిన గ్రంథము ఇదే. కాబట్టి కేబారు నది, అది మనము బైబిల్లో మ్యాప్లోకి వెళ్తే యూఫ్రటీస్ నది దగ్గర ఉంటుంది. యూఫ్రటీస్ టైగ్రీస్ మధ్య ఉంది. అబ్రహాం ప్రయాణం చేసిన ఆ ప్రదేశాల మ్యాప్లో మనం చూస్తే హిద్దెకేలు, ఫరాతు అని ఉంటుంది ఆ మ్యాప్లో. హిద్దెకేలు అంటే టైగ్రీస్, ఫరాతు అంటే యూఫ్రటీసు అని. వాటి మధ్యన ఉన్నదే ఆ నదులకు పైన చూస్తే మనకు నినివే పట్టణం కూడా కనపడతా ఉంది. ఫస్ట్ ఎవరంటే యూదుల మీదకి అంటే దాడి చేసింది ఎవరంటే అశ్షూరీయుల సామ్రాజ్యం. దాని రాజధాని, అశ్షూరికి రాజధాని నినివే పట్టణం.
అది కనిపిస్తుంది మనకి. బబులోను నినివేలో కూడా నినివేని అంటే కూడా పడగొట్టి ధ్వంసం చేసి అష్షూరీయులు చెరపట్టుకొని పోతారు బబులోను వారు కూడా. ఆ టైగ్రీస్ నది ఆ దినాల్లో ఆ నినివే పట్టణం చుట్టూ ఉన్న గోడలు ఈ టైగ్రీస్ నది వల్ల అట్లా కొట్టుకుని ఆ నది వల్ల నానిపోయే గోడలు చీలికలు ఏర్పడి బలహీన పట్టణం తర్వాతనే బబులోనీయులు సులభంగా దాన్ని పడగొట్టేసి దాన్ని ఆక్రమించుకోవటం జరిగింది. ఈ విధంగా కాబట్టి అటువంటి దాడి మనకు తెలుసు. ఎప్పుడెప్పుడు దాడులు జరిగిన ఇయర్స్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. 605 606 ప్రాంతంలో క్రీస్తు పూర్వం మొదటి దాడి జరిగిందని. కాబట్టి మనం ఈ విధంగా దేవుని బిడ్డలు అనబడేవారు. ఎందుకు అసలు చెరలోకి పోవాల్సి వచ్చింది, అంత అవసరం వచ్చిందా అంటే దేవుని మాట వినకపోవటమే. చెరకపోవటానికి రీజన్ ఒకటే, దేవుని మాట వినకపోవటం. కాబట్టి మనం మెల్లగా అసలు ఈ చరిత్ర మళ్ళీ మనం చదువుకుంటే 2 రాజులు 24:10లో కూడా మనం రాజుల పుస్తకాన్ని యెహెజ్కేలు, రాజుల పుస్తకాన్ని ఇర్మియా పుస్తకం ఈ విధంగా కలిపి చదివితేనే మనకు బాగా అర్థమవుతుంది, అంటే క్లారిటీ వస్తుంది. రాజుల గ్రంథం చదవకపోతే మనకి ఇదంత అర్థం కాదు. ఎందుకంటే చరిత్ర అంతా రాజుల గ్రంథంలోనే ఉంది. ఎందుకంటే రాజుల గ్రంథము ఇది 2 అంటే అన్నము కూరలాగా. ఇప్పుడు రాజుల గ్రంథం చదవకుండా మనం యెహెజ్కేలు పుస్తకం ఒక్కటి చదివితే అన్నం ఒక్కటి తిన్నట్టు కూర లేనట్టుగా అయిపోతుంది. కాబట్టి మనం ఈ రాజుల గ్రంథాన్ని మనము చదువుకుంటూ వెళ్ళాలి. 24:1 రాజుల గ్రంథంలో ఉంటుంది మొదటి ముట్టడి అని. కాబట్టి దాంట్లోని మనం చూసుకుంటే మనకు ఆ ముట్టడి వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి జ్ఞాపకం చేసుకున్నట్టుగా అవుతుంది. అయితే బాధాకరం ఏంటంటే మొదటి ముట్టడిలో అంత దేవుని మందిరంలో పదార్థాలు కూడా తునకలుగా చేసేసి అంటే తీసుకొని వెళ్ళిపోవటం చాలా అంటే భయంకరం. కానీ అట్లా అని నెబుకద్నెజరుకి ఎందుకు దేవుడు అనుమతి ఇచ్చాడు యూదుల్ని చెరపట్టుకొని పోవటం కంటే వీరిని దేవుని బిడ్డలైన యూదులను ఇశ్రాయేలు ప్రజలను సరిచేయటానికి. అట్లా అని నెబుకద్నెజరు దేవుని ఇంటిలోనివన్నీ చెరపట్టుకొని పోయి తునకలు చేసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటాడంటే ఊరుకోడు. నెబుకద్నెజరు మీద కూడా పనిష్మెంట్ వచ్చింది. దేవుడు దేనికి దానికే పనిష్మెంట్ ఇస్తాడు. దేవుడు అందరినీ సరిచేయవాడు, అందరికి న్యాయమైన తీర్పు తీర్చేవాడు. కాబట్టి ఆ విధంగా కాబట్టి యెహెజ్కేలు గారు కేబార్ నది ప్రాంతంలో ఉన్నట్టుగా మనం చూసుకున్నాం. ఇవన్నీ కూడా మనం అంటే చరిత్రలోకి బైబిలే చరిత్ర పుస్తకం అనటానికి అనేక నదులు, నైలు నది నాగరికత అని మేము డిగ్రీలో చదువుకునే వాళ్ళం. నైలు నది నాగరికత, నైలు నది ఎక్కడుంది? నైలు నది అంటే మనం కళ్ళు మూసుకొని చెప్పచ్చు, ఐగుప్తులో నైలు నది. మోషేని వదిలిపెడతారు కదా అది. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని మందిరము అంటే పూర్తిగా మూసివేయబడాలి అని యాజకుల్ని కూడా పట్టుకొని వెళ్ళిపోయినాడు నెబుకద్నెజరు. అంటే ఇంకా మందిరమే ఉండొద్దు, యాజకులు ఉంటే మళ్ళీ తిరిగి మందిరం ఆరంభమవుతుందేమో అని ఈ విధంగా. కాబట్టి ఈ సెకండ్ బ్యాచ్లో చెరలోకి వెళ్ళిపోయిన వాడు యెహెజ్కేలు గారు. 10,000 మందికి పైగా పట్టుకోకపోతే వాళ్ళల్లో యెహెజ్కేలు గారు వెళ్ళినారు. కాబట్టి మొదట అష్షూరీయులు వచ్చినారు, అంటే 720 సంవత్సరం ఆ ప్రాంతంలో క్రీస్తు పూర్వం. ఆ తర్వాత బబులోను, ఆ తర్వాత పర్షియన్లు వచ్చినారు. కాబట్టి మనకి ఇవన్నీ తెలుసు. చెరలోకి వెళ్ళినారు, ఎక్కువగా యాజకులను కూడా తీసుకుని వెళ్ళినారు. కాబట్టి ఈ విధంగా మనం అంటే ఈ 4 నుంచి 7 అధ్యాయాల్లో కూడా చూస్తే యెహెజ్కేలు అంటే ఆ యొక్క జీవితం ఏందో మనకు అర్థమవుతుంది. యెహెజ్కేలుకి దేవుడు ఏమేమి చెప్తాడు? యెహెజ్కేలు జీవితం చూస్తే దేవునికి సమర్పించుకున్నాడు. దేవుడు అంటాడు ఈ పుస్తకం చూపించి నువ్వు తినేసే, ఈ పుస్తకాన్ని తినేసే అంటే తినేస్తాడు. తింటే నోటికి తేనె వలె రుచిగా ఉంటుంది. ఎందుకంటే నోటికి తేనె వలె రుచిగా ఎందుకుందంటే దేవుని వాక్యాన్ని అంగీకరించాడు యెహెజ్కేలు గారు. దేవుని వాక్యం అంటే యెహెజ్కేలు గారికి ఇష్టం. దేవుని మాటల్ని ఇష్టంగా తిన్నాడు, అందుకే అది రుచిగా ఉంది. దేవుని వాక్యం మనకు రుచించింది అంటే దేవుని ఆత్మ మన మీద ఉన్నట్టుగానే పెద్ద సైన్ అది. దేవుని వాక్యం ఏది ఎవరు చెప్పినా, ఒకవేళ హెచ్చరికలు చేసినా సంతోషంగా స్వీకరిస్తున్నాము అంటే దేవుని ఆత్మ మనలో ఇంకా ఉంది అని అర్థం. దేవుడు ఏది చెప్తే అది మనం అంగీకరిస్తున్నామంటే దేవుని ఆత్మ మన మీద పనిచేస్తుంది అని అర్థం. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింపచేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ మన పాపాలని, మన తప్పిదాలని వాక్యం ద్వారా ఎవరి ద్వారానే చెప్పినా మనం వాక్యాన్ని చదివినప్పటికీ అది ఒప్పింపచేసినప్పుడే పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్టుగా సైన్ అది.
మనల్ని ఒప్పింప చేయకపోతే పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని మనం పక్కన నెట్టేసి దాన్ని మనము అంటే ఫార్వర్డ్ చేసేసి వెళ్ళేసి మనకి ఇష్టమైన వాగ్దానాలే ఇష్టమైన మాటలే చదువుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో క్రియ లేదు అన్నట్టుగా, అంటే కఠినమైన మాటలు మనం అంగీకరించలేమన్నట్టుగా. ఏజ్గేల్ గారు తిన్నప్పుడు తీపిగా ఉన్నాయి, ఇష్టంగా. దేవుడు అంటాడు, ఇదే నీకు ఆహారంగా చేసుకో, నీ ఆహారం ఇదే. నోరు తెరిస్తే నువ్వు వాక్యమే మాట్లాడాలి, నోరు తెరిస్తే దేవుని గురించే మాట్లాడాలి. అది యెహెజ్కేలు గారిని వాక్యం తినమంటాం. ఆ విధంగా యెహెజ్కేలు గారు భుజించినాడు, దేవుని వాక్యాన్ని జీర్ణించేసుకున్నాడు మళ్ళీ మర్చిపోకుండా. కాబట్టి ఆ విధంగా ఇంకా యెహెజ్కేలు గారికి దేవుడు ఎన్నో పరీక్షలు, ఆ దినాలు ఎన్నో పరీక్షలు పెడతాడు. అంటే 390 రోజులు ఎడం పక్క మాత్రమే పడుకోవాలి ఇశ్రాయేల్ కొరకై. ఇశ్రాయేల్ దోషాన్ని నువ్వు భరించాలి యెహెజ్కేలు గారు. ఇంకా యేసుప్రభువు సిలువలో భరించలేదు కాబట్టి ప్రవక్త మీద వేసినాడు దేవుడు, నువ్వు 390 రోజులు ఒక పక్కే పడుకో, అటు ఇటు కదులుతాడేమో అని ప్రభువు తాళ్లతో దేవుడు కట్టేశాడు యెహెజ్కేలు గారికి, కదలకుండా. నిజంగా ఎంత శ్రమ పడ్డారంటే ఆ దినాల్లో ప్రవక్తలు ఇశ్రాయేల్ ప్రజల కొరకై వాళ్ళ మాట వినాలి అని. ఎంత కఠినం అంటే అంత కఠినంగా. ఇంకొక 10 రోజులేమో ఎడం పక్క పడుకో, 40 రోజులు అంటే కుడి ప్రక్క పడుకో, అంటే ఒక 390 డేస్ ఏమో ఎడం పక్క పడుకోవాలి, 40 రోజులేమో కుడివైపు పడుకోవాలి. యూదా వారి దోషాన్ని భరించాలి. 390 రోజులు ఇశ్రాయేల్ భారం భరిస్తే 40 రోజులు యూదా యొక్క పాపాన్ని నువ్వు భరించాలి అని చెప్తాడు ప్రభు. ముట్టడేసే లోపే కదలకుండా ఉండడానికి దేవుడు ఆ విధంగా కట్లతో బంధించినాడు నిజంగా. కాబట్టి మనం దేవుని ప్రజలు శ్రమ వచ్చి చెప్తున్నప్పుడుగా మనం వాక్యాన్ని స్వీకరించాలి. దేవుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనము భుజించాలి, తినాలి. ఇంకా ఎన్నో సూచనలు, అంటే యెహెజ్కేలు గారి గురించి చెప్పాలంటే ఎన్నో ఎన్నో దర్శనాలు, ఏ ఆహారం తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి ఆహారం, ఎంత క్వాంటిటీలో వాటర్ తాగాలి, అంటే దేవుడు చెప్పినవి మాత్రమే. ఇంకెక్కువ అంటే ఆకలైనా తినటానికి లేదు, ఎక్కువ దాహమైన త్రాగటానికి లేదు. అంత శ్రమ అనుభవించినారు దేవుని ప్రజల కొరకై. దేవుని ప్రవక్తలను దేవుడు శ్రమ పెట్టాల్సి వచ్చింది. దేవుడు చెప్పిన కొలత ప్రకారమే వాళ్ళు తినాలి, తాగాలి. యెహెజ్కేలు గారు ఇక్కడ ఇంకా ఏమంటారు, రొట్టెని తీసి మనుష్య మలంతో అంటే అయ్యా నేను తినలేను అంటే అప్పుడు అంటాడు ప్రభువారు, సరే గోమలంతో రొట్టె కాల్చుకో. గోమలమైన తినగలరా? అంత భయంకరమైన పరీక్ష. అంటే ఇశ్రాయేల్కి ఏమి చేయబోతున్నాడో అది యెహెజ్కేలు ద్వారా చేపించాడు దేవుడు, ఇలా జరుగుతుంది అని. ఇంకా వింతగా అనిపిస్తాయి మనకు. క్షౌరం చేయించుకోమంటాడు యెహెజ్కేలు గారిని దేవుడు. క్షౌరం చేయించుకుంటాడు. అంటే రాబోయే కీడుకు సూచనగా ఆ తల వెంట్రుకల్ని తీసివేయడం. అంటే 10ంట ఒక వంతు అగ్నితో కాల్చమంటాడు. అంటే శత్రువుల చేతిలో మీరు నాశనం అయిపోతారు అని. 3ంట ఒక వంతు ఖడ్గంతో నరకాలి, అంటే ఆ వెంట్రుకలు కట్ చేయమంటాడు టక్ అని. అంటే ఖడ్గంతో నశించిపోతారు అని యుద్ధములో. మిగతా 3వ వంతు గాల్లో చెదరగొట్టేయమంటాడు. చెదరగొట్టేస్తాడు యెహెజ్కేలు గారు ఆ వెంట్రుకలని. అంటే ఇశ్రాయేల్ ప్రజలు చెదిరిపోవటం, చెదరగొట్టబడటం. ఈనాటికి ఇశ్రాయేల్ ప్రజలు అక్కడక్కడ చెదిరిపోయి ఉన్నారు. అంటే ఇప్పుడు యెరూషలేములో ఉన్న అందరు యూదులే కాదు, ఇండియన్స్ ఉన్నారు, యూదులు ఉన్నారు, ఇరాన్ వాళ్ళు ఉన్నారు, ఆయా ప్రాంతాల వారు కూడా వచ్చి ఇశ్రాయేల్లో ఉన్నారు. కొంతమంది యూదులు ఉన్నారు. చెప్పాలంటే వాళ్ళు ఎక్కువ మంది కనానీయులు అంటారు. కనానీయులు కూడా ఇశ్రాయేల్ దేశంలో కంట్రీలో యెరూషలేములో ఉన్నారు. కనానీయులు కొంతమందే యూదులు అన్నట్టుగా. చెదిరిపోయిన యూదులు ఇంకా రావాలి, ప్రభు రాకడ సమయంలో వాళ్ళు వస్తారు. ఈ విధంగా చెదిరిపోవటానికి సూచనగా దేవుడు వాళ్ళకి చూపించటానికి ప్రాక్టికల్గా యెహెజ్కేలు ద్వారా చేపిస్తాడు దేవుడు. ఎందుకో మర్చిపోకుండా ఏమో అంటారు కదా, ఒక్కసారి రాస్తే 10 సార్లు చదివినట్టు అని మనం పిల్లలకి చెప్పేటప్పుడు చెప్తా ఉంటారు కదా, టీచర్స్ అయితేనేమి ఎవరైనా. కాబట్టి ఆ విధంగా నాకు టీచర్కి జాబ్ చేయాలని ఇష్టంగా ఉండేది. ఎందుకో దేవుడు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కొద్ది రోజులేమో కాలేజీలో క్లర్క్గా చేసి ఆపేసినాను. అమ్మ అనేది నాకు మనకి ఉద్యోగ సోపానం లేదు అని తమాషగా మేము నవ్వుకునేవాళ్ళం. అంటే ఉద్యోగం చేసే ఇది నీలో లేదు అని. వాస్తవం ఏదైతే మాత్రం అందుకే నేను జాబ్ చేయలేదు. కొన్ని అంటే మనం ఎంత అంటే మౌనంగా ఉన్నా కొన్ని వస్తాయి అట్లా. అప్పుడు ఏంటంటే ఆ ప్లేస్ వదిలిపెట్టడమే శ్రేష్టం. అందుకు నేను జాబ్ చేయాలని ఇంకా అనుకోలేదు.
అలా అయిపోయింది. తర్వాత దేవుడు సేవకే పిలుచుకున్నాడు. ఆ తర్వాత విషయం వేరే. ఈ విధంగా అంటే జ్ఞాపక శక్తి ఉండటానికి, యెహెజ్కేలు గారికి అన్ని జీర్ణించుకోవటానికి ఆ విధంగా ఉన్నది. కాబట్టి గుర్తుండిపోవటానికి మనం చదివితే కదా టీచర్స్గా మనం చదివి మనం చదివిన తర్వాతే పిల్లలకి చెప్పగలం. ఆ విధంగా యెహెజ్కేలు గారి ద్వారా కూడా ప్రాక్టికల్గా దేవుడు చేపించినాడు. దేవుడు వాళ్ళని అంటే ఏమంటాడు, విరోధి అయిపోయినాడు దేవుడు మీకు, అన్ని జనుల కంటే దుర్మార్గం చేసినారు ఇశ్రాయేల్ ప్రజలు, అందుకే దేవుడు అంతగా పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇశ్రాయేల్ పర్వతాల వైపు దేవుడు చూపిస్తాడు, దాని నుంచి ప్రవచింపమంటాడు దేవుడు. అక్కడ ప్రవచించిన వాడు యెహెజ్కేలు గారు. ఉన్నత స్థలాల మీద ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా విగ్రహారాధన చేసి దేవుని కోపం పుట్టించారో, ఎట్లా అంటే దేవుడు వాళ్ళని ఎట్లా ఖడ్గానికి పంపి ఉన్నత పొలాలను ఎలా నాశనం చేశాడో, శవాలు ఏ విధంగా అంటే కుప్పలు అయిపోయి పడిపోయిన ఇవన్నీ గురించి, వారి మీద రాబోయే శిక్ష గురించి యెహెజ్కేలు గారు ప్రవచించాల్సి వచ్చింది, వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. అంటే అతను చేస్తూ చెప్పాల్సి వచ్చింది. వాళ్ళ గురించి అంగలార్చమంటాడు దేవుడు యెహెజ్కేలు గారికి, వాళ్ళ గురించి ఏడ్చు అంగలార్చు అంటాడు ప్రభువారు. నిజంగా ఇశ్రాయేలు ఖడ్గానికి క్షామం తెగులు ద్వారా నాశనం అయిపోతారు అని దేవుడు చెప్తా ఉంటాడు. అంటే వాళ్ళు పచ్చని చెట్ల కింద కూర్చొని ఏ విధంగా దేవునికి హేయమైన కార్యాలు చేసినారు, దుష్ట కార్యాలు చేసినారు, ఇవన్నీ మన యెహెజ్కేలు పుస్తకంలో చూస్తాం. దేవుని తీర్పు దిగి రావటం, వాళ్ళు చచ్చిపోవటము, వారిని దేవుడు అంటే ఇంకా నా చేత కాదు ఇక రక్షించటానికి కూడా ప్రభు వాళ్ళ అవకాశం ఇవ్వలేదు. అంత భయంకరంగా అంటే వారు వీధులలో అంటే వెండి బంగారాలు విసిగిపోయి వాళ్ళు వెండి బంగారాన్ని వీధుల్లో పడేస్తారు. చివరికి జనులు అంతగా శిక్షించిన ప్రభు వైపు తిరగరే. నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానంటారు ప్రభువారు. ఎంత దర్శనాలు చూపించినా నేను పరిశుద్ధుడిని, నాలాగా ఉంటేనే మీరు నా ప్రజలు అవుతారు అని చెప్తుంటే వారు విననొల్లని ప్రజలు. కాబట్టి అటువంటి భయంకరమైన అంటే ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా యెషయా గారు ఉన్నారు. తర్వాత దేవుడు ఇంకా 6వ సంవత్సరం 8:11 చూస్తే తర్వాత ముందుకు చూడొచ్చు. అక్కడ వచ్చిన దర్శనాలు ఇవన్నీ కూడా మనం ఈ పుస్తకంలో చూస్తాం. కాబట్టి ప్రతి మాట కూడా దేవుని వాక్యంగా మనం కూడా అలవర్చుకుంటే మంచిది. ఎందుకంటే వాక్యాన్ని మించింది ఇంకొకటి ఉండదు. వాక్యం కాకుండా సొంత మాటలు మాట్లాడితే ఏవో ఒక మనసు కష్టాలు ఏవో ఒకటి వస్తాయి. కాబట్టి వాక్యాన్ని మనం అలవర్చుకుందాం. మనం కూడా ప్రభు యెహెజ్కేలు వారి భుజించుదాం. అందుకే 3rd చాప్టర్లో ఈరోజు